హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఆర్పిఎస్ఎస్ వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో రొయ్యలతో ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. రొయ్యల్ని ఎప్పుడూ మనం కామన్గా కూర లేదా ఫ్రై ఐటెం బిర్యానీస్ చేసుకుంటాము. ఈరోజు రొయ్యలతో కొత్తగా ఈవినింగ్ స్నాక్ని రెడీ చేసుకుందాము. ఎటువంటి పార్టీస్లో కూడా మంచి స్టార్టర్గా బాగుంటుంది ఇది. కావలసినవి రొయ్యలు శుభ్రంగా కడిగి 15 వరకు తీసుకోండి. అందులోనే కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్, గార్లిక్ పౌడర్, అలాగే జింజర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని వాటిని శుభ్రంగా కలిపి ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుందాము. ఈ లోపల మనం బాల్స్ చేసుకోవడానికి కావాల్సినవి తీసుకుందాము. ఒక పెద్ద సైజ్ బంగాళదుంపను తీసుకొని స్కిన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపలను ఉడికించుకోవాలి. కట్ చేసుకోకుండా కూడా మొత్తం బంగాళదుంపని అలాగే ఉడికించవచ్చు. ఈజీగా ఉండడం కోసం నేను ఇక్కడ చాప్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉడికించుకున్నాను. అవి ఉడికే లోపల మనకి ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని స్కిన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ని కూడా కోసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ వేసుకొని ఉడకబెట్టిన బంగాళదుంపలను శుభ్రంగా స్మాషర్తో మెత్తగా, ఎక్కడ బంగాళదుంప లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి. సాఫ్ట్గా అవ్వాలి ఇదంతా కూడా. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ మసాలాలన్నీ మనం మెదుపుకున్న బంగాళదుంపలో వేసి అన్నీ కలిసేలాగా శుభ్రంగా కలపండి. మీకు మరీ పొడిగా అనిపిస్తే గనక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటో మిక్స్ని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. వాటిని ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసి అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను పెట్టుకొని చుట్టుపక్కల ఈ పొటాటో మిక్స్ని కవర్ చేయాలి రౌండ్గా బాల్లా వచ్చినంత వరకు. చూసారా, మనం బూరెలు చేసేటప్పుడు ఎలా అయితే రౌండ్గా అటు ఇటు చూసుకుంటూ చేస్తామో అలానే దీన్ని కూడా రౌండ్ బాల్ వచ్చినంత వరకు ప్రెస్ చేసుకుంటూ పర్ఫెక్ట్ షేప్ వచ్చాక పైన మనకి రొయ్యకి ఉండే తోకని స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రై చేశాక మంచి లుక్ వస్తుంది దానివల్లే. ఇప్పుడు ఈ రొయ్యల బాల్స్ అన్నిటినీ తీసుకెళ్ళి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. క్రిస్పీగా రావాలి అంటే ఈ బ్రెడ్ క్రమ్స్ వాడడం వల్ల బయటంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది మనం ఫ్రై చేసుకున్నాక. బ్రెడ్ క్రమ్స్ ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఉన్న బ్రెడ్ని మిక్సీలో వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటిని తీసుకుపోయి మరుగుతున్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో డిప్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నాను. మీకు ఒకవేళ వీలైతే ఒకేసారి 2 లేదా 3 బాల్స్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేపుకున్న ఈ బాల్స్ని సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని మీకు నచ్చిన సాస్ తోటి పేరప్ చేయండి. ఇక్కడైతే నేను ర్యాంచ్, మింట్ చట్నీ అండ్ మయోతో పేరప్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.